నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఇక పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే లెక్క. ఎందుకంటే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి బౌన్స్ బ్యాక్ అయిన రేవంత్ రెడ్డి మిగతా పార్టీలు ఎట్లా అంగీకరించవు. మీరు అన్నది ఏంది, మేనిఫెస్టోలో పెట్టింది ఏంది, మీరు పంచాయతీ డిక్లరేషన్ ఇచ్చింది ఏంది అని అడుగుతున్నారు కనుక అక్కడ అడిగిన ప్రకారం అయితే వీళ్ళు 42% రిజర్వేషన్ చట్టపరంగా ఇవ్వాలి. చట్టపరంగా సాధ్యం కాదు. అసెంబ్లీ తీర్మానం చేస్తుంది, కేంద్రానికి పంపుతుంది. ఇప్పుడు దమ్ముంటే కేంద్రం ఈ తీర్మానాన్ని ఆమోదించండి, 9th షెడ్యూల్కి చేర్చండి అని డిమాండ్ మొదలుపెట్టింది రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికే మేము సిద్ధం స్థానిక సంస్థల ఎన్నికలు కానీ అందరూ సిద్ధమయ్యారు. పంచాయతీ నుంచి మొదలుకొని జిల్లా పరిషత్ వరకు, మనకు మున్సిపాలిటీ నుంచి మొదలుకొని కార్పొరేషన్ల వరకు అన్ని ఎన్నికలకు సమాహితమవుతుంది రాష్ట్ర ఎన్నికల కమిషన్. కానీ జరిపితే కదా వీళ్ళు పోటీ చేసేది. కనుక ఫిబ్రవరిలో జరుపుతాం, మార్చిలో జరుపుతాం అని చెప్పి ఇప్పటి వరకు సంవత్సరంగా అన్ని ఎన్నికలు వాయిదా వేస్తూ వస్తున్నారు. పంచాయతీ నుంచి ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఎన్నికలు. కనుక ఇప్పుడు బీసీ కులగణన పంచాయతీ వచ్చింది కనుక బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు జరిపితే ఊరుకోము అని చెప్పి ఇటుపక్క బీజేపీ, బీఆర్ఎస్, మిగతా అన్ని పార్టీలు అంటున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి సాకు దొరికింది. మీరు అందరూ అంటున్నారు కదా, దమ్ముంటే చేసి చూపించండి, మేము చట్టం కోసం ఇక్కడి నుంచి అసెంబ్లీ తీర్మానం చేస్తాం, మీరు చేయండి అని తన బంతిని, ఏదైతే బీసీ కులగణన బంతిని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కోర్టులు విడిచిరేశారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు అంటున్నారు కదా, మరి అక్కడికి పంపించండి అని చెప్తున్నారు. సమస్య అక్కడ వస్తున్నది ఒకటి. రెండవది ఏంటంటే ఎట్లాగూ పరీక్షలు ముంచుకొస్తున్నాయి. మార్చిలో వరుసగా పరీక్షలు, ఇంటర్మీడియట్, 10th తర్వాత వరుసగా పరీక్షల సీజను. ఒకవేళ మేలో ఏమైనా వెసులుబాటు దొరికి మేలో కనుక స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు పెట్టిందనుకోండి, అప్పుడు నీటి కరువు, నీపులు అన్ని రకరకాల గందరగోళం ఉంటుంది. ఇప్పటికే రైతు భరోసా మార్చి 31 దాకా వేస్తామంటున్నారు. అందులో కూడా చాలా అవకతవకలు నడుస్తున్నది. ఇప్పటికే చాలామంది గగ్గోలు పెడుతున్నారు. కొన్ని అవకతవకలు జరిగినాయి గతంలో. ఆ గుట్టలు, రాళ్ళు ఇవ్వడం తప్పే, కానీ దాన్ని సరిచేసే క్రమంలో ఒక పద్ధతి లేదు, పాడు లేదనే సమస్య వస్తున్నది. మూడోది ఏమవుతుంది, ఇప్పుడు రేపు మళ్ళీ వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం తర్వాత ఎప్పుడు ఎన్నికలు పెట్టాలి, మళ్ళీ అక్టోబర్, నవంబర్ పండుగలు వెళ్ళాలి. అంటే పుణ్యకాలం కాస్త ఇప్పటి నుంచి మరో 6 నుంచి 8 నెలల వరకు వాయిదా పడ్డట్టే లెక్క. ఫిబ్రవరిలో ఉన్నాం మనం, ఇంకా సగంలో ఉన్నాం కనుక ఇంకొక 6 నుంచి 8 నెలలు వాయిదా పడ్డట్టు లెక్క. మళ్ళీ ఇస్తే అక్టోబరు, నవంబర్లో ఎన్నికలు జరగాలి. పండుగ లోపు, పండుగ తర్వాతను, దీపావళి, దసరా తర్వాతను. కనుక ఇప్పుడు ముంచుకొచ్చేది ఏం లేదు. ఇప్పటికే వ్యతిరేకత పెరుగుతుంది కనుక ప్రభుత్వానికి ఒకటి ఆలోచన ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మొదలు పెట్టుకుంటే ఈ ఫిబ్రవరి, మార్చిలో పెట్టుకుంటే కొంత ఈ 14 నెలల వ్యతిరేకత కొంచెం అంత పెరగకముందు పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచన చేసినట్టున్నారు. కానీ అది సాధ్యమయ్యే పరిస్థితి నాకు కనపడతలేదు. ఎట్లా అంటే రిజర్వేషన్లు ప్రకటించాలి. ఎన్నికల కమిషను, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్ని ఏర్పాట్లు చేసినా కూడా రిజర్వేషన్ల ప్రకటన ప్రభుత్వం చేయాల్సి ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వమే. దానికి మరి బీసీ రిజర్వేషన్లు అడ్డం వస్తాయి. ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే రేపు ఇప్పటింతలో పంచాయతీ ఎన్నికలు లేనట్టు అనిపిస్తుంది. అది కూడా ఓ రకంగా అందరికీ సుఖమే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక లిట్మస్ టెస్ట్. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పలుకుబడి పెరిగిందా తగ్గిందా అనే దానికి కాదు. గ్రామాల్లో గతంలో 2023 అసెంబ్లీ ఎన్నికలు జరిగి దాదాపు 14 నెలలు అయిపోయింది. ఇంకొక 2 నెలలు అయితే సంవత్సరం అర్థం అయిపోయినట్టు లెక్క. కనుక అట్లా చూసుకుంటే మరి పొద్దున ఈ పంచాయతీ ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో నిరూపించుకోవడానికి కూడా బీజేపీ, బీఆర్ఎస్ కూడా తహతహలాడుతుంది. అంటే ఇనుము వేడున్నప్పుడే కొడితే బాగుంటుంది కదా అని. అంటే ఈ వ్యతిరేకత ఇట్లా ఉన్నప్పుడే, పథకాలు సరిగ్గా అమలు కానప్పుడే కొంచెం పంచాయతీ ఎన్నికలు పెడితే తమకు లాభం అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ పంచాయతీ ఎన్నికలు మాత్రమే చూడండి, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పార్టీ పరంగా ఎన్నికలు పెట్టదు. మొదలు ఓన్లీ పంచాయతీ ఎన్నికలు, పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలు పెడుతుంది. అందులో ఏ దొడ్లో ఈయన మాదే దూడ అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. జరుగుతున్నది అదే. కనుక పంచాయతీ ఎన్నికలను మొదలు జరిపిస్తారా అంటే కూడా అది కూడా హుళ్ళక్కేం తేలుతుంది. పంచాయతీ ఎన్నికలు కూడా 42% రిజర్వేషన్ ఇస్తే కదా నువ్వు జరపాల్సిందని ఇటు రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలన్నీ కూడా. కనుక ఇప్పటింతలో ఇది అయ్యేది కాదు, పోయేది కాదు. కేవలం అంటే ఎలక్షన్ కమిషన్ హడావుడి చేస్తుంది. కానీ ఇది కావాలంటే ఇన్ని అవరోధాలు ఉన్నాయి. ఇన్ని అవరోధాల మధ్యన ప్రతిసారి పంచాయతీ ఎన్నికలు లేకుండా స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు ఎందుకు వాయిదా పడుతున్నాయి? 73, 74 రాజ్యాంగ సవరణ స్ఫూర్తి ఎందుకు పోవడం లేదంటే ఒకటి అందులో ఈ రిజర్వేషన్ ప్రక్రియ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పడం నెంబర్ 1. రెండవది ప్రతిది చట్టసభల ఎన్నికలు 6 నెలలలోపు వద్దన్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఆగుతున్నాయి. ఇంత కరువు ఉండి ఇంత గొడవ ఉన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, స్థానిక ప్రభుత్వాల ఎమ్మెల్సీ ఏం ఆగుతలేవు కదా. దానికి చట్టం ఉంది.
6 నెలల ముందు ఎప్పుడైనా ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి పోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానిష్టాలతో సంబంధం లేకుండా ఎన్నికలు జరుగుతాయి. పార్లమెంట్ ఎన్నికల్లో లేకుంటే అసెంబ్లీలో విధానసభల ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో అట్లా ఇది జరిపించడానికి చట్టాలు పేర్కొన్నారు. కానీ ఒకే ఒక క్లాజు దీనికి అడ్డం వస్తుంది, రిజర్వేషన్ల ప్రకటన అనేది అడ్డం వస్తుంది. అదే కనుక ఆ చట్టసభలకు ఎందుకు అడ్డం వస్తలేదు అంటే దానిలో డిలిమిటేషన్ అనేది ఒకసారి జరిగితే 25 ఏళ్ళ దాకా అదే ఉంటుంది. కనుక డిలిమిటేషన్ ఒకసారి జరిగినాక రిజర్వేషన్ల ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం చేతులు లేదు, ఒకసారి అయిపోయింది. ఎస్సీ సీట్లు ఏంది, ఎస్టీ సీట్లు ఏంది, బీసీకి ఎట్లాగూ లేవు అక్కడ. కనుక ఇప్పుడు సమస్య పీఠబడి ఎక్కడ పడ్డదంటే ఇప్పుడు రిజర్వేషన్లలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని హామీ ఇవ్వడము, దాన్ని కులగణన చేయడము, కులగణన సంకుల సమరంగా మారడము, అది ఇప్పుడు చట్టం చేసినా ఇప్పుడంతలా అది వెనక్కి వచ్చే అవకాశం లేకపోవడము, అదే 22% పంచాయతీలలో 17-18% మున్సిపాలిటీలో అంతకు తప్పి గతంలో కేసీఆర్ ఎట్లా రిజర్వేషన్లు తగ్గించాల్సి వచ్చిందో ఇప్పుడు కూడా అదే రిజర్వేషన్ తగ్గించే ఇవ్వాల్సి వస్తుంది. అది ఒక రాష్ట్రం కాదు, ఆంధ్రప్రదేశ్లో అంతే, తెలంగాణలో అంతే, ఎక్కడైనా 50% సీలింగ్ ఉన్నప్పుడు అది దాటడానికి వీలేనప్పుడు అలవిగానే హామీ ఇచ్చి ఇప్పుడు కుల గణన చేసి మేమే దేశంలో ఫస్ట్ చేసామని చెప్పి సంకల్ గుద్దుకోవడం లాభం లేదు. ఇప్పుడు ముందున్నది ముసల్లా పండుగ. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఇవన్నీ ఒకటి వెనుక ఒకటి చుట్టుకుంటున్నాయి. 14 నెలలుగా 14 ఏదో ఒక ముందరికి రావడం, మళ్ళీ వెనక్కిపోవడం, అంటే మైండ్ గేమ్ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ నడుపుకుంటూ ప్రధాపెట్టిన ఎక్కువకి వచ్చారు. కానీ ఎన్నికలకు వచ్చేకల్లా ప్రజలు చూస్తుంటారు. ప్రజలది షార్ట్ మెమొరీ అని చాలామంది అనుకుంటారు. ప్రజలు షార్ట్ మెమొరీ కాదు, ఎవరిని ఎక్కడ ఉంచాలని చూస్తారు. పంచాయతీ సమరం ఒట్టిది కాదు. ఇక పంచాయతీ సమరం వాయిదా పడితే కొంతవరకు కాంగ్రెస్ పార్టీకి నయమే, కానీ ఎంత వాయిదా పడితే అంత నష్టం అని కూడా ఒక అంచనా ఉన్నది. పంచాయతీ ఎన్నికలు ఎన్ని రోజులు వాయిదా వేస్తే అంత రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫలితాలు వస్తాయి. కానీ ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే రాష్ట్ర ప్రభుత్వం ఏది ఉంటుందో పంచాయతీల నుంచి స్థానిక ప్రభుత్వాల్లో అదే ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం, అనవసరంగా గొడవ ఎందుకు, 4 ఏళ్ళు వీళ్ళు ఉంటారు కదా అని ఒకటి ఉంటుంది. కానీ ఇప్పటికే ఉద్యకాలం కాస్తే 1.5 ఇయర్ పోయినట్టే. 14 నెలలు పేరుకే, కానీ చివరి 6 నెలల ముందే కదా ఎన్నికలు జరిగేది. 2028లో ఇప్పటికన్నా 6 నెలల ముందు ఎన్నికలు జరుగుతాయి. అంటే ఏమన్నట్టు ఇక 3 ఏళ్ళు మిగిలింది. 3 ఏళ్ళు మిగిలితే ఇప్పటి నుంచి ఇంకొక 6 నెలల తర్వాత చేస్తే అప్పుడు 3 ఏళ్ళు కూడా పూర్తిగా ఉండదు. కనుక అప్పుడు ఏ పరిస్థితి వస్తుంది అనేది ఆలోచన చేయాలి. ఏదైనా సరే ఈ మొత్తం పంచాయతీ ఎన్నికలు ఇక వాయిదా పడ్డట్టే లెక్క. ఈ లిట్మస్ టెస్ట్లో ఎవరు ఫెయిల్ అవుతారో ఎవరు సక్సెస్ అవుతారని మరొకసారి ఈ వాయిదాతోని రేపు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టమా, కాంగ్రెస్ పార్టీకి నష్టమా, టీఆర్ఎస్కి నష్టమా, బీఆర్ఎస్కి నష్టమా, బీజేపీకి నష్టమా, ఇవన్నీ తేలబోతున్నాయి. ఏదైనా సరే ఈ సమరంలో ఇప్పటింతలో పంచాయతీ ఎన్నికల సమరం లేనట్టే లెక్క. నమస్కారం.